జావా లెర్నింగ్ సిరీస్‌లో 12 లూప్స్ ఇన్ జావా. జావాలో ఒక టాస్క్‌ని రిపీటెడ్‌గా పెర్ఫార్మ్ చేయాలి అంటే డైరెక్ట్‌గా లూప్ యూజ్ చేయొచ్చు. లూప్స్ అంటే ఏంటి? సింపుల్‌గా రిపీట్ చేయడం. 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అయితే ఉన్నాయి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఫర్ లూప్ అంటే లూప్‌ని ఫిక్స్‌డ్ నంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయాలి అంటే ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఫర్ లూప్‌కి సింటాక్స్ ఫార్మాట్ వచ్చేసరికి ఇది ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే లూప్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. కండిషన్ అంటే ట్రూ ఉంటే లూప్ రన్ అవుతుంది. అప్డేట్ అంటే లూప్ ఎగ్జిక్యూషన్ తర్వాత ఇంక్రిమెంట్ జరగాల లేదా డిక్రిమెంట్ జరగాల అని చెప్తుందనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. అటెండెన్స్ షీట్‌లో 1-60 రోల్ నంబర్స్ కాల్ చేయడం అనమాట. సెకండ్ టైప్ వచ్చేసరికి వైల్ లూప్. కండిషన్ ట్రూ ఉంటే లూప్ రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి సింటాక్స్ ఫార్మాట్ ఫర్ వైల్ లూప్ అనమాట. ఫస్ట్ కండిషన్‌ని చెక్ చేస్తుంది. ట్రూ ఉంటే లూప్ రన్ అవుతుంది. అదే గాని ఫాల్స్ అయితే లూప్‌ని స్టాప్ అవుతుందనమాట. నంబర్ 3 డూ వైల్ లూప్. ఇది లూప్‌ని అట్‌లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దెన్ కండిషన్ చెక్ చేస్తుందనమాట. ఇది వచ్చేసరికి సింటాక్స్ ఫార్మాట్ అనమాట. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా! రేపైతే ఈ లూప్స్ మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూద్దాము. నెక్స్ట్ ఎలా మళ్ళీ కలుద్దాము. ఓకే. బాయ్.